భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలను ఏకంగా 50% పెంచేందుకు సన్నద్ధమవుతుంది. ఈ ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్య 816కు, అలాగే దేశవ్యాప్త అసెంబ్లీ స్థానాలు 4123 నుండి 6185కు పెరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కి, లోక్సభ స్థానాలు 26కు పెరుగుతాయి. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే అసెంబ్లీ సీట్లు 263కి, లోక్సభ సీట్లు 38కి చేరుతాయి. 2027లో చేపట్టబోయే జనాభా గణన వివరాల ఆధారంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరగనుంది. ఈ నూతన విధానం 2029 సాధారణ ఎన్నికల నుంచే అమల్లోకి రానుంది. దీనివల్ల మహిళా రిజర్వేషన్ల అమలు వేగవంతం కావడమే కాకుండా ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రాతినిధ్య సమతుల్యతను కాపాడడం సాధ్యమవుతుంది. పెరిగిన నియోజకవర్గాల సంఖ్య ద్వారా ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు మధ్య దూరం తగ్గి పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.